నరుడా ఈ జన్మ నాకొద్దు నరుడా. ఒరే తమ్ముడు, నువ్వు అలా ఏడవద్దురా. నువ్వు ఏడిస్తే నేను చూడలేనురా. కష్టాలు దొంగలకు కాకపోతే పోలీసులకు వస్తాయా నాయన? అందుకే ఏడ్చలేదు, ఉల్లిపాయలకు వస్తుంది ఏడుతున్నాడు. కాదురా, నేను నిజంగానే అన్న కోసం ఏడుస్తున్నా. నిజమా? ఎట్టా ఉండేవాడు అన్న, ఇప్పుడు ఎట్టయిపోయాడో చూడు. అన్న నిన్నిట్ట చూడలేకపోతున్నారే. ఓ పని చేయవే. ఏంట్రా? నన్ను అర్జెంటుగా చంపి. నేను నిన్ను చంపలేనురా. లేకపోతే నువ్వు చచ్చిపో. లేకపోతే ఏంటి, ఎగబొతుకులు అయిపోయినాయి. తెల్లవారుజాము 4 గంటలు లేచి పప్పు రూపమంటున్నాడు. కంటి నిండా నిద్ర లేకుండా పోతుంది. 12 గంటలు లేపి నీళ్లు తోడమంటున్నాడు. ఎటొచ్చి బిపాసగా ఏ పని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? రాత్రంతా నిద్రపోనికుండా ఏదో పని చెప్తూనే ఉన్నాడు. ఏ పని చెప్తున్నాడు? ఏ పని చెప్తున్నాడు వాడు నీకు? ఏదో పని చెప్తున్నాడని వాడు లుంగిలో చీమలేశాను. వాళ్ళు ఇంకేరుకో 4 లుంగిలేసి చీమలు కూడా చచ్చాను నేను. చాలా దారుణంగా చచ్చుంటాయి. ఏంట్రా కబుర్లు? అండాబుర్జీ రెడీయా? నీ పెండాబుర్జీ రెడీ. లెటర్ స్టార్ట్. దీనికి ఏం తక్కువ లేదు. ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. అండాబుర్జీ ఎంత అందంగా చేశాడు. ఇదిగోండి సార్. ఎవరు అండాబుర్జీ చేసింది? నేనేనండి. దీన్ని అండాబుర్జీ అంటారా? అన్న క్షమాపణ చెప్పరా. ఎందుకు చెప్పాలి బే? ఏం కూర్చోవు బే? అన్నే కొడతావరా? మేమే కొట్టలేదు. అసలు అన్నంటే ఎవరు ఊరుకో. నువ్వు ఉండన్నా. ధైర్యమైన సొత్తు, డైరింగ్ అయిన ఆస్తి. ఆ మొకారం ఉందని చూసావా? ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? అన్న సూటు బుట్టు వేసుకొని నల్ల కడదోడు పెట్టుకుని రోడ్డు మీద అలా నడిచి వస్తుంటే నా స్వామి రంగా. ఆటోలు, లారీలు, ట్రైన్లు, ఆఖరికి రోడ్డు రోల్స్ గతగతగతగా వణుకుపోవాల్సిందే. ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళే. పోలీసులు ఫోన్ చేద్దామా? వద్దులేరా. జీతం భత్యం లేకుండా మిగిలింది తిని పగలు రాత్రి గొడ్లలా పనిచేసేవాళ్ళు మనకి దొరకరు. వీళ్ళని ఇలాగే కంటిన్యూ కానిద్దాం. నా గురించి మీకు ఇన్ని విషయాలు తెలుసా? నాకే తెలియదురా. కానీ ఈ విషయం పోలీసులు మాత్రం తెలియదు. నేను ఈ స్థితికి రావడానికి కారణమైన మా వాళ్ళు నాకు దొరకాలి. వాళ్ళ సంగతి తెలుస్తాను. ఏంటి తేల్చేది? నిన్ను నమ్ముకుని నాకు ఎంగిల్ ప్లేట్లు కడగడమే సరిపోయింది. అదే ఆ కాదురుగాడిని నమ్ముకుంటే నా ప్లేట్ కూడా వాడే కడిగేవాడు. జ్యోతి లక్ష్మి, ఏంటండి? నిన్ను పగలు కష్టపడి పని చేయొద్దని చెప్పాను కదా. ముందే చల్లు తుడుచుకోండి. అన్నా, వాడి చేష్టలు చూస్తా ఇంకా నుంచుంటావేందన్నా? అసలు నీకు శివుని ఎత్తురుందా? కడుపు అన్నం తిన్నావా, గడ్డి తింటావా? మడి జన్మెత్తావా, పశు జన్మెత్తావా? అరే బిపాస మీద నాకు నమ్మకం ఉందిరా. ఆడి మీద నాకు నమ్మకం లేదు. కొన్ని విషయాలు చూసి చూడట్టు వదిలేయాలి బ్రదర్. రండి మేడం, ఏం తీసుకుంటారు? హలో, ఆవిడెవరో తెలుసా? ఎవరు? పక్కనే ఫారెస్ట్ లో నక్సల్స్ పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్. పోలీసా? నమస్కారం మేడం. నమస్కారం. ఫారెస్ట్ లోకి వెళ్ళడానికి ఏమైనా వెహికల్స్ దొరుకుతాయా? దొరుకుతాయి మేడం. అరేంజ్ చేస్తాను, మీరు కాస్త టీ తాగుతుండండి. వెళ్ళండి మేడం. ఓకే. 2 టీ. థ్యాంక్ యూ. బావా, నువ్వేంటిట్టా సర్వర్ ఎప్పుడు అయిపోయావురా? అరే బావా, ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం? ఆ డేట్లు గుర్తు పెట్టుకోవడానికి నేను నీకేం అపకారం చేశాను రా? ఢిల్లీలో దర్జాగా కార్లు అమ్ముకుని బతికేవాడిని. అటువంటి నన్ను ఈ హోటల్లో అట్లు తోకునే స్థితికి తీసుకొస్తారా నువ్వు? అంతేకాకుండా ఆ కోర్టులో వాటర్ ఇవ్వడానికి గుంటను తీసుకొచ్చావా? కోటిలో వాటారా? నీ బొంద. ఈ అమ్మాయి నా కాబోయే సహధర్మచారి. రాబోయే కష్టాలకు ప్రాక్టీస్ గా ఉంటుంది కదా అని వెంట తీసుకొచ్చా. వెరీ గుడ్, వెరీ గుడ్. ముందు ముందు తెలుస్తుంది వీడి వల్ల నీకు ఎన్ని ఉపయోగాలు ఉంటాయో. కోటి గురించి అడుకో. బావా, నీకు దండం పెడతాను. ఆ ₹1 తలా ఇంత పడేసావు అనుకో, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోతాం. ఏ కోటి? అదే ఆ రోజు చెప్పేవే ఆ కోటి. ఏ కోటి? అప్పుడు మాకు చెప్పావే ఆ కోటి. ఏ కోటి? ఆ రోజు ₹1 గురించి ఢిల్లీలో చెప్పలేదా నువ్వు? నేనే అసలు కన్ఫ్యూషన్ లో ఉంటే ఏంట్రా మీ గోల? మా అల్లుడు ఆ అమ్మాయి శ్రీశైలం అడవుల్లో ఉన్నారు, మాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆ అమ్మాయిని పట్టుకోగలిగితే మన అందరం ఆ ₹1 పనిచేసుకోవచ్చు. అయితే మనం వెంటనే ఏదో బండికేసి వెళ్ళిపోదాం. ఏంటి వెళ్ళేది? ఇప్పుడేగా పోలీస్ జీప్ వెళ్ళింది. మిమ్మల్ని ఎక్కడో ఫోటోలు చూసినట్టుంది. ఆ ఫోటోయే కదా తల్లి మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. లారీ వస్తుంది, ఆపండి. డ్రైవర్, కొంచెం లిఫ్ట్ కావాలయా? ఐఎమ్ నాట్ డ్రైవర్, ఓనర్. సారీ సార్, ఓనర్ గారు మాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ లిఫ్ట్. ఓ ఇంగ్లీష్ ఓనర్. మరి చూడండి, బ్యాగ్ లో పెట్టారా? ఆ కడ్రాయిలు కూడా పెట్టాం. దానికేం తక్కువ లేదు. త్వరగా రండి, కమాన్. బ్యూటిఫుల్ గర్ల్, కూర్చోమ్మా. ఏ గాయ్, కమాన్ కమాన్, సిట్ డౌన్. కొద్దిగా జరుగు బాబు. మామయ్య,
బుజ్జి మామయ్య బుజ్జి మామయ్య అల్లుడు గారు ఇక్కడే ఉన్నాడు రా. మళ్ళీ నిన్ను నేను చూస్తాను అనుకోలేదురా. ఏ నేత్రదానం చేయబోతున్నావా? త్వరగా వెళ్ళబోయా, క్వాలిస్ మిస్ అవుతుంది. పాలిస్ ఏంట్రా? అవును మామయ్య, ఆ అబ్దుల్ ఖాదర్ గారు క్వాలిస్ లో ఉషాని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు. హా? ఆ. పోనీవయ్యా. ఓకే చాలా బాగుంది. మామయ్య, ఉమ్, ఉషా లేకుండా నేను ఉండలేను. అంటే ఇంకా అర్థం కాలేదా? మీ అల్లుడు ఆ అమ్మాయి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. నిజమా? ఉమ్. మరి నా ₹1 కోటి లేదు లాఠీ లేదు. మా వాడు ఎప్పుడైతే అమ్మాయిని ప్రేమించడం మొదలు పెట్టాడో నీ కోటి క్యాన్సిల్. వాట్? మామయ్య, అసలు ఈ కిడ్నాప్ ₹1 ఈ గోలంతా ఏంటి? అబ్దుల్ ఖాదర్ గారు కిడ్నాప్ చేస్తే ఈ అమ్మాయి ₹1 అడుగుద్దంటే ఏంటిది? అదే అదో పెద్ద కథరా. చూడు ఎంత హాయిగా కలిసిపోయారు. మనమే మేకల్లో కలిసిపోయాం. అన్న నీ క్రిమినల్ కిడ్నీ ఉపయోగించి ఏదైనా మంచి ఐడియా వదులు. కిడ్నీ కాదురా దరిద్రుడా, బ్రెయిన్ అనాలరా. ఓహో. రేయ్ మనం అర్జెంట్ గా వెళ్ళి ఆ ఖాదర్ గారిని చంపేసి ₹1 కొట్టేసి కోటీశ్వరులు అవ్వాలరా. అస్సలు అవ్వం. ఏ? వచ్చేదే ₹1 పంచుకుంటే లక్షాధికారులు అవుతాం. అయితే కరెక్టే. నువ్వేంటి మాట మాట ముక్కు మూసుకుంటున్నావు? చిచి, నాకు ఈ మేకల కంపంటే అస్సలు పడదు. ఎంతకాలం అన్న పక్కన ఎలా పడుకుంటున్నావు? సెంటు కొట్టుకొని ఐ లవ్ యూ. ప్రేమ జంట. ఓరి ఓనర్ మేస్త్రి, ఆ ల్యాన్సర్ ను వదలకుండా ఫాలో అవరా బాబు. నీ దండం పెడతాం, లేకపోతే కొంపని పోద్ది. మా అల్లుడు ఎక్కడా? ఎక్కలేదు. ఎక్కడ ఆపు. వాడి కోసం బండి ఆపితే పోలీసులు వచ్చి పట్టుకుంటారు సార్. అమ్మాయి కోసం వెతుకుంటే వాడే వస్తాడు. దట్సా. అర్జెంట్ గా ₹1 చూసేయాలి. తొందరగా సూట్ కేసు ఓపెన్ చేయి. అమ్మా రేయ్, వెనకాల పోలీసులు వస్తున్నారు. ముందు బంగారాజు ఉన్నాడు. పోలీసులకు తెలియకూడదు, బంగారాజుకి తెలియకూడదు. అలాగే. అందుకని నిపాసా, నువ్వు ఈ సూట్ కేసు దాచి ఓకే. మనం ఏం తెలియనట్టు సైలెంట్ గా ముందుకు ఖాదర్ భాయ్, తొందరగా పోనీ భయ్యా. అరే ఎడుతున్నా కదా, వెనకాల పోలీసులు వచ్చేస్తున్నారు. అరే ఏం లొల్లి చేశారు. తొందరగా పోనీ. మా ఎండి ఉట్టి పిచ్చోడు. ఆ ఉష మన దగ్గర ఉంటే ఆ సీకో గారికి ₹1 ఇచ్చాడేంటి? మనకి తర్వాత ఇస్తాడేమో సాబ్. అసలు మన అడ్రస్ ఆ గ్యాంగ్ వాళ్ళకి ఎలా తెలిసింది? వాళ్ళు దేశముతుర్లు సాబ్ ఎట్టగైనా పట్టుకుంటారు. ఈ షోయబ్ అఖ్తర్ ప్రపంచ ముదురు ఎవరి కంట పడకుండా ఉషని తప్పించి దాచిపెట్టాడు. అవును సాబ్, మీరు అనవసరంగా నన్ను మా తమ్ముడిని అనుమానించారు. సారీ ఇంతకు ఎక్కడ దాచాడంటావు? అరే ఎక్కడైనా దాస్తాడు సాబ్. వాడు దాచింది వాడికే తెలియదు, అలా దాచి పెడతాడు మా వాడు. అబ్బో, పోనీ ఇంకా తొందరగా పోనీ. అబ్దుల్ ఖాదర్ అనుకున్నారా, మజాక్ అనుకున్నారా? దేఖో రే షోయబ్ అఖ్తర్, ఎక్కడున్నావురా బాబు? ఎవరు? హాయ్ డార్లింగ్, ఐ లవ్ యూ. మర్చిపోలేదు డార్లింగ్, నీకు రవల్ నెక్లెస్ కొనుక్కొస్తా. బలిదానివే, నక్షత్ర యాడ్లో ఐశ్వర్యరాయ్ పెట్టుకున్న లాంటిది కొనుక్కొస్తాను. ఈ లోపల ఎనర్జీ కోసం ఎదుంచుకో. పెట్టిన ముద్దులు చాలు గాని లారీ తొందరగా పోనీవయ్యా. వెనకాల పోలీసులు మా కోసం తరుగుతున్నారు. పోలీసులు వచ్చేది మీకోసం కాదు సార్, నా కోసం. నా కోసం, నా మేకల లారీ కోసం. అయితే ఈ మేకల లారీని నేనే దొబ్బుకొచ్చా. దొబ్బుకొచ్చేసావా? యా, ఉన్నట్టుండి నా లవర్ రవ్వల్ నెక్లెస్ అడిగింది. మరి ఎలాగా? అయితే నువ్వు కూడా మాలాగా దొంగవన్నమాట. షట్ అప్. మీకు నాకు పోలికేంటి? ఫుడ్ కోసం మీరు దొంగలయ్యారు, ప్రేమ కోసం నేను దొంగనయ్యాను. కుక్కకు పిచ్చి కుక్కకు ఉన్నంత తేడా ఉంది. ఒరే నీకు దండం పెడతాను, చూసి డ్రైవ్ చేయరా. అయినా నిన్నే లాభం ఏంట్రా? ఈడెక్కడుంటే అక్కడ ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ వస్తాయరా. అయ్యో పాపం, ఇలాంటి వాడిని అలా ప్రేమించవు చెల్లెమ్మో. కరెక్ట్ గా చెప్పావన్నయ్య. ఈయన్ని కలిసినప్పటి నుంచి నాకు అన్ని కష్టాలే. ఓయ్, తప్పులన్నీ మీరు చేసి బంగారం లాంటి మా ప్రేమ జంటను విడగొడతారా? త్వరగా పని, అవతల పోలీసు వాళ్ళు వస్తున్నారు. ఓపెన్ చేయి. లోపల బంగారాజు గారు ఉన్నాడు. చూసాడంటే ఆడు వాటకు వస్తాడు. ఆ మిగతా ఇద్దరు కూడా దొంగలే. చాలా మీ బొంగులో డిస్కషన్. తెరువన్నా. తెరుస్తాను రా. ఆ. కానీ ఒక్క విషయం ఏంటది, ఈ డబ్బంతా సమానంగా పంచుకుని ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోదాం. అంతా సద్దుమణిగాక అందరం ఒక తోట కలుద్దాం. ఓకే. ఎలా ఉంది నా ప్లాన్? సూపర్. మై డియర్ పిపాసా, ఓపెన్ ది సూట్ కేస్. తెరువు, 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 తెరువు.